మాట్లాడదాం ప్లీజ్. మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం. ఆసిఫ్ గారు కావాల్సిన సమయం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఆసిఫ్ గారు ఓకే రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్తే అండి. నమస్తే రహింజీ. మూర్తి గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు తెర ముందుకు వచ్చిందో, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రస్తావన తెస్తున్నారో, అసలు దాని వెనక వ్యూహం ఏంటి, ఏమైనది, ఎందుకు వాస్తవంగా మావిగన్ ద్వారా ఇంకా రాష్ట్రంలో ప్రజలకు ఆయన ఉన్న అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మావిగన్ ద్వారా ఇంకా అభాస్పాలు అవుతారా? వాస్తవంగా దీని మీద రెండు జరుగుతూ ఉన్నాయండి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మావిగన్ ప్రతిపాదన వైసీపీ ఎంతవరకు మేలు చేయకూడచ్చు అంటారు, ఏమంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అదేవిధంగా మెగా నైన్ సిబ్బందికి మీకు నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్ గారు ఏదో ఒక రకంగా రాజకీయమైన చర్చని లేవదీస్తూ ఉన్నారు. ఆయన దాని ట్రాప్లో తెలుగుదేశం కూడా పడుతుంది. ఇప్పుడు ఆయన బయట మాట్లాడుతున్న వాటికి సమాధానపరచాల్సిన అవసరం ఎందుకుందో నాకు అది అర్థం కావట్లేదు. ఆయన కూడా సూపర్ 6 గురించి మాట్లాడట్లేదు. అట్లాగే జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల గురించి, తెలంగాణకు వచ్చి కేవీఆర్ని అదేవిధంగా రాణాని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేస్తే దాని గురించి మాట్లాడట్లేదు. అట్లాగే ఆయన సాయి యొక్క అదృశ్యమైన ఆయన చంపేసేసి బూడిద కూడా దొరకని ఆ పరిస్థితి, అటువంటి విషయాల మీద ప్రజా సంబంధమైన సమస్యలు మానేసేసి ఎందుకు పనికిరాని రాజధాని అంశాన్ని ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని 3 రాజధానులను తీసుకొచ్చాడు. ఇప్పుడు మావిగన్ అని చెప్పేసి అదేదో పేరు బాగుందన్నట్టుగా దాని చుట్టూరా తిప్పుతూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మళ్ళా ఇంకొక 50,000 ఎకరాలు కావాలని తెలుగుదేశం అది మన ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా రావడము, ఇది ఇప్పుడున్న అమరావతికి ఉన్న 33,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేసుకొని ఆయన నిర్మిస్తానన్న నగరాన్ని నిర్మించుకుని ఆ దశలోకి వెళ్లకుండా మళ్ళా ఇంకా 1,00,000 దాకా తీసుకెళ్తాను అని చెప్పి అనడం, ఇది విపక్షానికి ఒక ఆయుధాన్ని ఇవ్వడమే జరుగుతున్నది. విపక్షం కూడా ప్రజా సమస్యల కన్నా కూడా దీన్ని ముఖ్యంగా తీసుకురావడం, రోజు దీన్ని లైవ్లో ఉంచడం అనేది, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇటు విపక్షము డైవర్షన్ పాలిటిక్స్, ఆ డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూరానే సూపర్ 6 గురించి మాట్లాడండి. ఆర్టీసీని పతనం చేసే విధానాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడండి. అట్లాగే స్టీల్ ప్లాంట్ కేవలం 11,000 కోట్లు అప్పిప్పించారే తప్ప దాన్ని నిలబెట్టడానికి కావాల్సిన మైనింగ్స్ని, క్యాపిటల్ మైనింగ్స్ని, సింగరేణి మైనింగ్స్ని అప్పచెప్పడం అది జరగటం లేదు. సెయిన్లో దాన్ని మిళితం చేయాలని దాని గురించి మాట్లాడటం లేదు. అట్లాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడటం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరగాల్సిన విభజనకు సంబంధించిన ఆ చట్ట ప్రకారం రావాల్సిన వాటి గురించి మాట్లాడట్లేదు. మరి అప్పటిదాకా అంతకు మునుపు చెప్పారు కదా, ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని చెప్పి అన్న ఆ విషయం ఎక్కడ పోయింది? ప్రత్యేక హోదా కాకపోయినా ఆ స్థాయిలో మేము ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన అదేమైంది? వెనకబడిన జిల్లాలకు సంబంధించిన ఆ ఫండ్స్ రావడంలో అదేమైంది? ఇవన్నీ వదిలేసి అమరావతి చుట్టూరా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాజకీయమైన క్రీడ తప్ప ఇది ప్రజలకి ఎట్టి పరిస్థితులు, అది మావిగన్నా లేకపోతే అమరావతిని 1,00,000 ఎకరాలు తీసుకుని డెవలప్ చేస్తారా? ఇవన్నీ కూడా అక్కడ అవసరం లేని అంశాలు. వీటి చుట్టూరా రాజకీయాలు తిప్పుతూ ప్రజా సమస్యల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు అధికార పక్షం ఉంది, విపక్షం కూడా ఉన్నది. అంతేకాదు ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? పోనీ ఆయన రావడానికి ఇష్టం లేకపోతే 11 మందిలో ఆయన రాకపోవడానికి ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళని పంపించండి. అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కువ విలువ ఉంటుంది. అసెంబ్లీలో ఏకపక్షంగా ఎన్డీఏ వాళ్ళే తప్ప దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇటువంటి పరిస్థితుల్లో విపక్షంగా దీన్ని తీసుకురావడం అని అంటే ఇది డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మునుపు విడిపోక మునుపు ఏం చెప్తూ వచ్చినారు? హైదరాబాద్ని డెవలప్ చేసినాం, మా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయలేదు
అని చెప్పి ఏదైతే మొత్తుకున్నారో పార్టీలు, ఈ రోజుని అమరావతి చుట్టూరానే అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అమరావతిలో ఒక కానీ విని ఎరగని ఒక ప్రపంచ స్థాయిలో నగరాన్ని నిర్మిస్తామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి, ఆంధ్ర ప్రజలకి ఈరోజు ఒక చక్కటి లగ్జూరియస్ నగరం ఒకటి కావాలా, లేకపోతే అక్కడ శాసనసభ, అక్కడ కేంద్ర కార్యాలయాలు, అక్కడ రాష్ట్ర స్థాయి కార్యాలయాలు సరిపోతాయి. అందుకని డెవలప్మెంట్ అనే దాన్ని వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనంతపూర్ నుంచి విజయవాడ వరకు కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వం యొక్క ఆసుపత్రి లేదు. ఈ రోజుకి అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఎందుకుంది ఈ దుస్థితి? ఆంధ్రప్రదేశ్ లో వైద్యానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకని చెప్పి రాయలసీమలో ఒక మంచి హాస్పిటల్ని, పెద్ద హాస్పిటల్ని ఎందుకు కట్టలేదు? అలాగే విద్యా సంస్థలను ఎందుకు డెవలప్ చేయట్లేదు ప్రభుత్వ స్థాయిలో? వాటి వైపు ప్రజల్ని ఆకర్షించే విధంగా, ప్రజలు ఆలోచించే విధంగా చేయాల్సింది పోయి విపక్షం ఎక్కడో ప్రెస్ మీట్ లో మాట్లాడటం, దాని చుట్టూ మళ్ళా తెలుగుదేశం మాట్లాడటం, ఏం ఉపయోగం ఇది? ఈ మాట్లాడటం వల్ల ఏ ఉపయోగం లేదు. డెవలప్మెంట్ మళ్ళా వెనకట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎక్కడేసింది గొంగడి అన్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు వారే చెప్తున్నారు, ఇప్పుడు మన ఆశా బిందు గారు చెప్తున్నారు, ఫ్యాక్టరీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి ఆయన హయాంలో, ఇక్కడ డెవలప్మెంటే లేదు అని అన్నారు. అలా అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎందుకని ప్రభుత్వ ఆస్తులు వెళ్తున్నాయి? వాటిని ఎందుకు విపక్షం దాన్ని ముందుకు తీసుకురావటం లేదు? కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టడంలో విపక్షం ఎందుకని ముందుకెళ్ళటం లేదు? ప్రతి అంశం కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం, ఈ విధమైన విధానాలు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయవు. ఇది అడ్డం తగులుతూనే ఉంటారు. వాళ్ళేమో అక్కడ ఉన్న రైతులకి మేము రక్షణగా ఉంటామని చెప్పి వైసీపీ చెప్పడం, కొంతమంది రైతుల్ని పోగు చేయడం, వాటికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు కోడిగుడ్లు, టమాటాలు ఇవన్నీ తీసుకొని దాడి చేయడం. ఏంటిది? ప్రజల మధ్యన ఈ విధమైన విద్వేషాలు రగిలించడంలో ఇక్కడ ఏం పాలిటిక్స్ నడుస్తున్నాయంటే, ఉంటే తెలుగుదేశం లేకపోతే వైసీపీ, ఇంకో పార్టీ ఏది ఉండదు అనే రీతిలో ఈరోజు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక తీరని శాపంగా ఉంటాయి. అనేక అంశాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఏమైంది? సీజ్ ది షిప్ అన్నారు కదా కాకినాడలో, దాని గురించి ఏమైంది? దాని విషయం మూర్తి గారు సమయం ఉంది, మాట్లాడుతుంది. రైట్ మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. రామారావు గారు, వాస్తవంగా మావిగన్ అనే ప్రస్తావన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా కొన్ని ప్రతిపాదనలు మా ముందుకు వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు దృష్టికి మావిగన్ తీసుకెళ్లాను, కానీ